హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు రెసిపీ ఆలు మటర్ పలావ్ తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. ఆయిల్ అని నెయ్యి వేసుకోవాలి. ఇలాగ నెయ్యి ఆయిల్ కరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. హోల్ గరం మసాలా ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ హోల్ గరం మసాలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోండి. ఈ విధంగా మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆలుగడ్డ ముక్కలు అలానే టమాటాలు వేసుకోండి. ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకోండి. పుదీనా అలానే కొత్తిమీర వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతటిని మరొక 2 నిమిషాలు ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ వేసుకోండి. ఇలాగా ఫ్రెష్ పచ్చి బఠానీ ఇందులోకి వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతటిని ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఈ మిశ్రమాన్ని వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇలాగ పెరుగు వేసుకుని ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలాగ 2 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక ఇప్పుడు రైస్ వేసుకోండి. రైస్ను ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ రైస్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. సరిపడిన వాటర్ వేసుకొని ఈ వాటర్ను ఇలాగ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ వాటర్ను బాయిల్ చేసుకోవాలి. ఇలాగ వాటర్ బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. రైస్ చక్కగా కుక్ అయింది చూడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఆలు మటర్ పలావ్ రెడీ చేసుకోవచ్చు. ఆనియన్ రైతాతో సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.